ముందుగా హెడ్లైన్స్. భక్త కనకదాస జీవితం దివ్య సందేశం, సమస్త మానవాళికి వెలుగుబాట. జబ్బల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కురబలకు సముచిత స్థానం కల్పిస్తామని వెల్లడి. నాడు నేడు పథకం ద్వారా వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధుల కమిషన్లో దొబ్బి తినటం తప్ప వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యం విమర్శించిన జనసేన నాయకులు మైఫోస్ మహేష్. నిమ్మనపల్లిలో ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న క్రీడాకారులు, విద్యార్థులు. టీ సదుం గ్రామంలో అర్ధరాత్రి ఇసుకాసురుల హంగామా. మద్యం మత్తులో పాటలతో, బీరు బాటిళ్లు, కర్రలతో ఊరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన స్మగ్లర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, నాడు నేడు పథకంలో కేంద్రం నిధులతో కమిషన్లు దుబ్బి తినడం తప్ప వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యం. అరాకొర వసతులతో నాడు నేడు పనులలో కమిషన్ల కోసం కకృతి పడిన వైసీపీ నాయకులు చేపట్టిన ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ మైఫోస్ మహేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో మౌలిక వసతులను కల్పని ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన నాడు నేడు పథకం నిధుల కొరతకు పాడికేసిన 20% కూడా పనులు పూర్తి కాలేదని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ మైఫోస్ మహేష్ ఆరోపించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాడు నేడు పథకం అమలుపై వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. పార్టీ ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ చూసినా పనులు ఆలస్యంగా, అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తన ఖాతాలో వేసుకుని కమిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కక్కుర్తి పడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్భాటాల కోసం నిధులు మళ్లించి పనులు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులతో పనులు చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు రావాల్సిన బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు నేడు రంగులు వేయటానికే పరిమితమైందని, పైన పటారం లోన లొటారం అన్న చందంలా మారిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. వేల కోట్ల డబ్బులు కేంద్రం నుంచి వస్తాంటే కనీసం వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ కానీ, స్టేట్ గ్రాంట్ కానీ ఇవ్వకపోగా సుమారు 6,000 కోట్లు నాడు నేడు పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింటే దాంట్లో వీళ్ళు సుమారు 50% పైన 2,500 కోట్లు పైగా అవినీతి చేశారు. గత 27 నెలల క్రితం ఏదైతే రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కోసం కానీ, లేదా కొన్ని మిగతా ఫెసిలిటీస్ కోసం కానీ ఏదైతే మదనపల్లి పరిధిలో శాంక్షన్ చేశారో ఆ పనుల్లో ఏవి కూడా కనీసం 20% ఫినిష్ అయిన దాఖలాలు కూడా లేవు. మున్సిపాలిటీ కావచ్చు, మండలాలు కావచ్చు, అది పరిస్థితి. మీరు పని చేయరు, వైఎస్ఆర్సీపీ పని అని, వైఎస్ఆర్సీపీ చేస్తానని భజన చేసుకుంటారు, కేంద్రం నుంచి వచ్చే నిధులని మింగేస్తారు, ప్రభుత్వ పాఠశాలని డెవలప్ చేయరు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో రంగులు వేసుకుని, పెయింట్లు వేసుకుని నాడు నేడు చూపించిన జగన్మోహన్ రెడ్డి నాటికి నేటికి ఎందుకు అడ్మిషన్లు పెరగలేదు? ఇప్పటికీ ప్రజలు ప్రైవేట్ స్కూల్ పైన ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? మీరు అంతగా ఓడగొడిసేసిందే ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు డెవలప్ అవ్వలేదు? ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు బయట బాత్రూమ్స్ లేక బయటే ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ ఫీల్డ్లో, గ్రౌండ్లో బాత్రూమ్లు ఎందుకు యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. క్లాస్ రూమ్ లో కూర్చోలేని పరిస్థితి, పెచ్చులు పడిపోయే పరిస్థితి. ఇప్పుడే అన్ని స్కూళ్ళు కొన్ని స్కూళ్ళు తిరిగి వచ్చాం. చాలా దయనీయంగా ఉంది పరిస్థితి. మదనపల్లి నియోజకవర్గంలో కూడా, రాష్ట్రం అంతా కూడా ఇట్టే ఉంది. ఏదో కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళ ఫండ్స్ నొక్కేయడం కోసం బయట పెయింట్లు వేసి పైన పటారం, లోన్ పటారం లాగా చేశారు తప్ప ఈ నాడు నేడు అనే కార్యక్రమం చాలా పెద్ద స్కామ్. ఈ రోజు నుంచి వైసీపీ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని, దాంట్లో జరుగుతున్న అవినీతిని ఖచ్చితంగా మేము బయట తీస్తాం. ప్రతి స్కూల్కి వస్తాం. ఏదైతే మీరు చెప్పారో సిలబస్ గురించి కూడా, దాని గురించి కూడా త్వరలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ స్కూల్కి జనసేన పార్టీ తరఫున మేము వచ్చి తీరుతాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఉంటే, మీ అవినీతి ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా జనసేన పార్టీ టీడీపీ కక్కిస్తుంది. వచ్చే ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతి మొత్తానికి మీరు బాధ్యతలై ఖచ్చితంగా మీరందరూ జైలు పాలవుతారని తెలియదు. ప్రభుత్వం మరి రాకముందు ఒక మాట, మధ్యలో ఒక మాట, వచ్చిన తర్వాత ఇంకొకటి. జగనన్న మీరే ముందు అమ్మఒడి గురించి ఏం చెప్పారు? 15,000. రాకముందు అమ్మఒడి 15,000 అన్నారు. తర్వాత
దాన్ని 1000 రూపాయలు కత్తిరించేశారు 2 సంవత్సరాల తర్వాత. మళ్ళీ అదే 2 సంవత్సరాల తర్వాత ఇంకో 1000 దొబ్బేశారు. మొత్తానికి ఇప్పుడు 13,000 చేతిలో పడుతుంది. అది తిరిగి తిరిగి తల్లిదండ్రి అది లేదంటారు, సరైన ఆధార్ కార్డు లేదంటారు, ఇంకోటి అంటారు. ఆ 13,000 కూడా వీళ్ళు ఒక 6 నెలలు తిరిగితే కానీ ఇంకొక 6 నెలలకు అమ్మఒడి అనేది పడదు. మరి ఈ నాడు నేడు కార్యక్రమంలో మేము అంతా డెవలప్ చేశాము, అంతా బాగా చేశాము అని అంటున్నారు. మాకు తెలిసి మాకు వచ్చిన కంప్లైంట్లు మేము చూసి ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో మేము చెక్ చేసి వస్తున్నాము. ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలు పాపము డోర్స్ లేవు, ముఖ్యంగా వాష్రూమ్స్ కి డోర్స్ లేవు. మీరు డెవలప్ చేశారు, బయటికి మొత్తం పెయింటింగ్ సూపర్ బాగుంది, డోర్స్ లేవు. పిల్లలకు ట్యాప్ కనెక్షన్లు కొత్తవే కానీ వాటర్ రావడం లేదు. చాలా స్కూళ్ళల్లో ఈ విధంగా జరుగుతుంది. మరి మీరు ఏ విధంగా హామీలు ఇస్తున్నారో, ఇంకా రాబోయే కాలంలో మేమే అని చాలా మంది మీ ఏమంటారు మీ కింద పనిచేసే వాళ్ళందరూ మేము ఫుల్ డెవలప్ చేసామంటున్నారు. అదేదో కొంచెం చూసుకోండి, లేదంటే చాలా కంప్లైంట్లు మేము కూడా ఇవ్వాల్సి వస్తుంది. గడప గడపకు జనసేన కార్యక్రమంలో భాగంగా మదనపల్లి జనసేన నాయకులు రామాంజనేయులు చేపట్టిన కార్యక్రమం 39వ రోజు రామసముద్రం మండలం టీడీపీ అధ్యక్షుడు విజయ్ గౌడ్ అధ్యక్షతన రామాంజనేయ స్వామి గుడి కాలనీలో ప్రతి ఇంటికి జనసేన టీడీపీ పార్టీలు ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ, జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని, వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోవడం దురదృష్టకరమని, తెలుగుదేశం జనసేన పార్టీలు పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మండల ప్రెసిడెంట్ విజయ్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్, ఈశ్వర్ రెడ్డి, చంద్రప్ప, చిన్నుస్వామి, రమణ, సురేష్, పవన్, విద్యార్థి సంఘం నాయకులు జనసేన సోను, ధరణి, రాయల్, లక్ష్మీపతి, తొక్కల శివ, బహదూర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.